సుమేధ మృతిపై బల్దియాకి హెచ్ఆర్సీ నోటీసులు, పేరెంట్స్ కంప్లైంట్ పై పోలీసుల దర్యాప్తు. 100 రోజుల్లో సిటీ ఎందుకు బాగు చేయలేదు, తలసాని కామెంట్స్ పై మండిపడ్డ జనం. పెరుగుతున్న మ్యాట్రిమోనియల్ మోసాలు, లక్షలు కొల్లగొడుతున్న నైజీరియన్లు. హైదరాబాద్లో మళ్లీ రియల్ బో, నిర్మాణ వ్యయం పెరిగిందన్న బిల్డర్లు. కస్టమైజ్డ్ కేక్స్ పై సిటీ జనం క్రేజ్, అకేషన్ తగ్గట్టుగా స్పెషల్గా డిజైన్. డీటెయిల్స్ చూద్దాం. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు బలైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు పేరెంట్స్. దర్యాప్తు చేపట్టిన పోలీసులు వివరణ ఇవ్వాలంటూ జీహెచ్ఎంసీ అధికారులకు నోటీసులు ఇచ్చారు. నాలా దగ్గర రక్షణ చర్యలు ప్రారంభించారు బల్దియా అధికారులు. ఈ పని ముందే చేసుంటే పాప ప్రాణాలు దక్కేవన్నారు స్థానికులు. మరోవైపు చిన్నారి మృతిపై హెచ్ఆర్సీ కూడా బల్దియాకి నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్లో నాలా ఉప్పొంగి వరదలో కొట్టుకుపోయి చనిపోయిన చిన్నారి సుమేధ అంత్యక్రియలు ముగిశాయి. మల్కాజ్గిరిలోని పటేల్ నగర్లో అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. కడసారి సుమేధను చూసి కన్నీరు మున్నీరయ్యారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని విలపించారు. చిన్నారి అంత్యక్రియలకు బంధువులు, స్థానికులు, వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. సుమేధ మృతికి సంతాపం తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంతోనే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించారు. సుమేధ కుటుంబానికి 20 లక్షల పరిహారం ఇవ్వాలని, కాలనీ వాసులకు 10 లక్షల ఇన్సూరెన్స్ చేయాలని డిమాండ్ చేశారు స్థానిక నేతలు. దీన్ దయాల్ నగర్ తో పాటు సంతోషి నగర్, కాకతీయ నగర్ కాలనీల్లో కనీసం స్ట్రీట్ లైట్స్ కూడా లేవని ఆరోపించారు. 14 ఏళ్లుగా కాలనీలు వరద ముంపుకు గురవుతున్నా చర్యలు తీసుకోవడంలో జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబాలు నాలలో వచ్చే నీళ్లు తాగుతున్నారు, అది బురుగు కావాలంటే రమ్మని చెప్పి ఈరోజు గవర్నమెంట్ నేను తెచ్చి చూపిస్తా వాటర్, అదే వాటర్ మేము తాగుతున్నాం. ఇక్కడ గవర్నమెంట్ ఇంకా ఎన్ని ప్రాణాలు తీసుకోవాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏంటండి ఇంత కేర్లెస్? ఈ ప్రతి ఇంటికి ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న పబ్లిక్ ఎవరైతే ఉందో దాదాపు ఒక 5,000 కుటుంబాలు ఉంటాయి. వీళ్ళకు ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి 10 లక్షలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ ఇన్సూరెన్స్ చేపియండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పడిపోతే మహిళలు ఈ చంటి పిల్లలతోని నాలలో పడిపోతుంటే జుట్లు పట్టుకొని లాగుతున్నట్టు ఏడుస్తున్నారు తెలుసా. ఎవడైనా చూడకపోతే ఏంది పరిస్థితి? ఇంకోటి ఒక్క స్ట్రీట్ లైట్ లేదు ఇక్కడ. మరోవైపు సుమేధ పోస్ట్ మార్టం రిపోర్ట్ పోలీసులకు అందింది. నాలాలో కొట్టుకుపోవడంతో సుమేధ తలకు బలమైన గాయమైనట్లు గుర్తించారు డాక్టర్లు. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిందని, ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడంతో శ్వాస ఆడక చనిపోయినట్లు పోస్ట్ మార్టం ప్రిలిమినరీ రిపోర్టులో తెలిపారు. నేరేడ్మెట్ సుమేధ మృతి వ్యవహారం హెచ్ఆర్సీకి చేరింది. న్యాయవాది మామిడి వేణుమాధవ్ మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. నగరంలో ఓపెన్ నాలాలు పిల్లల ప్రాణాలు తీస్తున్నాయని, పేరెంట్స్ కు కడుపు కోత మిగులుస్తున్నాయని పిటిషన్లో చెప్పారు. వర్షాకాలంలో ప్రతిసారి ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించారు. ఓపెన్ నాలాలపై కప్పులు వేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ను ఏర్పాటు చేసే విధంగా సర్కార్ను ఆదేశించాలన్నారు. ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి ₹1 కోటి పరిహారం అందించేలా చూడాలన్నారు. పిటిషన్ను విచారణకు తీసుకున్న హెచ్ఆర్సీ చిన్నారి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి నివేదిక ఇవ్వాలని బల్దియా కమిషనర్ను ఆదేశించింది హెచ్ఆర్సీ. ఏదైతే ఇప్పుడు నేరేడ్మెట్లో జరిగిన సంఘటన చూస్తే అక్కడ సుమారు 30 మీటర్ల వరకు కాలువకు ఎటువంటి రక్షణ చర్యలు లేవని తెలుస్తూ ఉంది. ఇదంతా స్థానిక యంత్రాంగం వాళ్ళ యొక్క చిత్తశుద్ధి లేకపోవడం వల్ల జరిగింది. ఈ యొక్క సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి కోరుతూ ఈరోజు మానవ హక్కుల కమిషన్లో నేను ఒక ఫిర్యాదు దాఖలు జరిగింది. చైర్మన్ గారు దీనిపైన నోటీస్ ఇష్యూ చేశారు. 13 నవంబర్ కల్లా ఒక రిపోర్టును దాఖలు చేయమని జీహెచ్ఎంసీని ఆదేశించడం జరిగింది. సుమేధ మృతిపై తల్లి సుకన్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నేరేడ్మెట్ పోలీసులు. దీనిపై జీహెచ్ఎంసీకి నోటీసు ఇచ్చి వివరణ కోరారు. నేరేడ్మెట్ ఇన్స్పెక్టర్ నరసింహస్వామి జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఓపెన్ నాలాను పరిశీలించారు. చిన్నారి పడిపోయిన ప్రాంతంలోని నాలా టర్నింగ్ లో ఎలాంటి సేఫ్టీ మెజర్స్ లేవని గుర్తించారు. సుమేధ పేరెంట్స్ స్థానికుల స్టేట్మెంట్ రికార్డు చేశారు. ప్రమాదానికి అవకాశాలు ఉన్న నాలా పరిసర ప్రాంతాలను ఇంజనీరింగ్ వింగ్ తో కలిసి గుర్తించారు.
నిన్న జరిగిన ఈ సంఘటన చాలా దురదృష్టకరం అండి. అయితే ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పి మా రాచకొండ కమిషనర్ మహేష్ భాగవత్ సార్ గారు మాకు ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మనం ఈరోజు ఇక్కడ జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని లోకల్ కార్పొరేటర్ అందరినీ కూడా పిలుచుకొని దానికి ఇన్స్టెంట్ రెమెడీగా టెంపరరీగా ట్రెంచ్ చేపిస్తున్నాము. దీన్ దయాల్ కాలనీ డ్రైనేజీల దగ్గర తాత్కాలికంగా జాలీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఓపెన్ నాలాలు, మొన్న DRF కట్ చేసిన స్లాబ్లపై సిమెంట్ దిమ్మలు వేశారు. ఇప్పుడు చేస్తున్న పనులు ముందే చేసి ఉంటే పాప ప్రాణం పోయేది కాదన్నారు కాలనీ ప్రజలు. ఇదే సమయంలో భారీ వర్షం రావడంతో మరోసారి దీన్ దయాల్ కాలనీలో నాలా ఉప్పొంగింది. రోడ్డుపై మోకాలు లోతు నీళ్లు నిలిచాయి. తాత్కాలిక పనులు కాకుండా నాలా నీళ్లు రోడ్డుపైకి రాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలంటున్నారు స్థానికులు. హైదరాబాద్లో వానొస్తే నీళ్లు రాక మంటొస్తుందా అన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కామెంట్స్ పై జనం ఫైర్ అవుతున్నారు. చెప్పింది చేయకపోగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితే నిజంగానే జనానికి మండుతుందన్నారు. నాలాలు బాగుంటే నేరేడ్మెట్ చిన్నారి సుమేధ బతికి ఉండేదన్నారు. 100 రోజుల్లో సిటీని బాగు చేస్తామని గతంలో చెప్పిన మాటలు ఏమయ్యాయని మంత్రిని నిలదీశారు పబ్లిక్. వర్షం వచ్చినప్పుడు నీళ్ళు రాకపోతే మంట వస్తుందా? ఇక్కడ సమస్యలు బాధలు మాకు తెలుసు. మీరు ఆడ కూర్చొని మాట్లాడేసరికి పద్ధతి కాదు. వర్షం వస్తే వర్షం కాక మంటలు వస్తాయంటే జనాలకి వెళ్ళి మంటలు తట్టుకోగలుగుతారా మీరు? తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇలా మంటలు తట్టుకోగలుగుతారు? ఒకసారి ఇలా వచ్చి బాధలు చూడండి. మీరు చెప్పింది చాలా తప్పు. వర్షం వస్తే ఒక్కసారి మా ఏరియాకి వచ్చి బాధ చూడండి. ఇళ్ళలోకి డ్రైనేజ్ నీళ్ళు వస్తుంది. ఇక్కడ ఇల్లులే కానీ పెద్దవి కానీ నీళ్ళు చూస్తే ఏం లేవు అసలు. వర్షం వచ్చినప్పుడు నీళ్ళు రాకపోతే మంట వస్తుందా? ఎక్కడ చూసినా అక్కడ వాటర్ ఆగిపోతున్నాయి, నిలిచి ఉంటూ ఉన్నాయి. ఇప్పుడు గుంతలు లేవు, అవి లేవు, నీళ్లు ఆగట్లేవు అని అంటున్నారు తలసాని గారు. కానీ చూస్తే తెలుస్తుంది కదా, తిరిగేటోళ్ళం మేమున్నాం. 2 వీలర్లు కానీ, ఆటోలు కానీ, కార్లు కానీ ఏ వెళ్ళినా కానీ ఇబ్బందులకు గురవుతున్నాయి. టైర్లు వీర్లు అన్ని మునిగి రోడ్ల మీద పోతే రోడ్లు మొత్తము వర్షాలు పడి గుంతలైనాయి. ఎవరు పట్టించుకుంటలేరు. బండ్లు ఖరాబ్ అవుతున్నాయి. రోడ్ల మీద ముందే కారవార్లు లేవు ఇక్కడ. ఎందుకంటే 3 రోజులు కంపల్సరీ ఫుల్ వర్షాలు ఉన్నాయి ఇక్కడ. అసలు ఎవరు పట్టేసుకుంటలేరు సరిగా. ఎక్కడెక్కడ గడ్డలు అది ఇది అన్నీ అవుతున్నాయి. పోవడంగా చాలా అందరికి ఇబ్బందులు అవుతున్నాయి పని. అవును, ఇది డబల్ బెడ్రూమ్ గురించి చూపిస్తా అని చెప్పిండు. ఇంతవరకు ఏది అసలుకి ఎక్కడ ఎవరు చూపిస్తలేరు. ఏంది గవర్నమెంట్ ఏది పద్ధతేనా ఇదేమన్నా? ఏదైనా చేస్తే గినా చేసి చూపెట్టాలి, అంతేగాని మేము అది చేసాము ఇది చేసామని తప్పు మాట ఇవన్నీ. వర్షం వచ్చినప్పుడు నీళ్ళు రాకపోతే మంట వస్తుందా? రోడ్లు వర్షాకాలంలో వస్తే వర్షం రాకపోతే మంటలు వస్తాయని అందరు చెప్పారు. కానీ ఇప్పుడు వర్షంలో వస్తున్నాయి. రోడ్డు మొత్తం ఖరాబ్లు ఉన్నాయి. ఆటో డ్రైవర్లు ఫస్ట్ లాక్డౌన్లో చాలా ప్రాబ్లం ఉన్నారు. ఇప్పుడు వర్షంలో వచ్చిన రోడ్లు మొత్తం ఖరాబ్ ఉన్నాయి. ఎక్కడంటే అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. వర్షం వచ్చినప్పుడు నీళ్ళు రాకపోతే మంట వస్తుందా? వర్షం పడితే మంటలు వస్తాయా, నీళ్లు రాకపోదని హైదరాబాద్ ప్రజలను విద్యవా చేసినట్లు మాట్లాడడం చాలా శోచనీయం. వాన పడితే వర్షమే వస్తుంది, కానీ ఆ వర్షం నీళ్లు పోవడానికి సరైన పద్ధతి ప్రణాళిక ప్రకారం వాళ్ళు చేయాలా. రేపు ఎన్నికలకు కూడా వచ్చి వర్షం పడితే నీళ్లు కాదు మంటలు వస్తాయని ప్రచారం చేస్తాడా మరి మంత్రి? వర్షం వచ్చినప్పుడు నీళ్ళు రాకపోతే మంట వస్తుందా? ఇప్పుడు నీళ్ళు వర్షం వచ్చినప్పుడు నీళ్ళు వస్తాయి అని అంటే నీళ్ళే వస్తాయి, కానీ ఆ నీళ్లు పోనీకి దారి ఏంది, ఒక ప్రణాళిక. ఇప్పుడు నేరేడుమెట్లో నిన్న చూసినాం మనం. ఒక 12 years అమ్మాయి చనిపోయింది. ఆ నాలాలో పడిపోయిందంటే ఆ నాలాలకు సరిగ్గా రైలింగ్ అన్న ఏమైనా కట్టుంటే అమ్మాయి పడకపోయేది కదా. వర్షం వచ్చినప్పుడు నీళ్ళు రాకపోతే మంట వస్తుందా? వరదలు వస్తే వానలు రాకపోతే మంటలు వస్తాయని మాట్లాడారు. మరి నగర ప్రజలు ఆయనని గెలిపించి ఆయనని ఇంత స్థాయిలో మంత్రిలాగా 2 సార్లు ఒప్పించి చేపించిన తర్వాత కూడా ఆయన ఇట్లా మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఈ నాలలు మురికి వాడల నుంచి దేని నుంచి ప్రజలకి సురక్షణ లేదు. వర్షం వచ్చినప్పుడు నీళ్ళు రాకపోతే మంట వస్తుందా? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏమంటాడంటే వర్షం వచ్చినప్పుడు నీళ్ళు రాకపోతే మంటలు వస్తాయని అంటుండు. మరి మంటలు వచ్చినప్పుడు మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? ఇప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు ప్రజలకి ఎలాంటి ఇబ్బంది జరగవద్దు, దాన్ని కట్టడి చేసే బాధ్యత మీది. అట్లా మంటలు వస్తాయి అవి వస్తాయని మాట్లాడాల్సిన మాటలేనా? ఒక మినిస్టర్ అయ్యి అట్లా మాట్లాడతాడా? మంటలు వస్తాయంటే ఎంత ప్రజలను ఎంత అవమానపరుస్తున్నారు. అది నీళ్ళు వాడడానికి సరిగా చేయాలి కదా మోరీలు. ఆ రోడ్లు మంచిగా చేయాలి. కొన్ని గుంతలు ఉన్నాయి, అవి సరిగా చేస్తలేరు. మరి బండ్లు పోవడానికి ఎంత ఇబ్బంది. ఆ జనాలు గుంత తెలియదు, అది ఏది తెలియదు, మోరీ తెలియదు. వర్షం వచ్చినప్పుడు నీళ్ళు రాకపోతే మంట వస్తుందా? 100 రోజులలో హైదరాబాద్ సిటీ మొత్తం డెవలప్ చేస్తా, ఒక్క నీళ్ళ చుక్క రాదు, అది రాదు, ఒక గుంత కనిపించదు అని చెప్పిండు. ఒక్క గుంత ఏంది 1000 గుంతలు దొరుకుతాయి, లక్షలు దొరుకుతాయి మన హైదరాబాద్లో. ఏడు చూసినా వర్షం పడితే గుంతలు మంట పెడితేనే అయిగా వీళ్ళు సుధరాయిస్తారు. 5 సంవత్సరాలు తెలంగాణ బంగారు తెలంగాణ అన్నాడు, ఏమున్నది బంగారం? జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి కొత్త నీళ్లు వస్తున్నాయి.
4-5 రోజులుగా పడుతున్న వర్షాలతో నీటి మట్టం పెరుగుతోంది. చెరువుకు ఎగువ ప్రాంతంలో సరైన వర్షాలు లేక పూర్తిగా డెడ్ స్టోరేజీగా మారిన గండిపేట చెరువులోకి ఇప్పుడిప్పుడే వస్తున్న వరద నీటితో స్థానికులు సంతోషంగా ఉన్నారు. మరో 2-3 భారీ వర్షాలు పడితే గండిపేటలోకి మరిన్ని నీళ్లు వస్తాయంటున్నారు. కొన్నేళ్లుగా సరైన వర్షాలు లేక గండిపేట్, హిమాయత్ సాగర్ చెరువుల్లోకి నీళ్లు రాలేదు. వీటికి ఎగువ ప్రాంతమైన వికారాబాద్, తాండూర్, చేవెళ్ల, అనంతగిరి కొండల ఏరియాల్లోనూ భారీ వర్షాలు పడకపోవడంతో గండిపేటలోకి నీళ్లు రాలేదు. 111 జీవో ఉల్లంఘన కూడా గండిపేట ఎండిపోవడానికి ప్రధాన కారణమని చెప్తున్నారు పర్యావరణవేత్తలు, అక్కడి స్థానికులు. ఒకప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజలకు మంచినీళ్లందించిన చెరువులు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్. రాను ఇవి పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. కొన్నేళ్లుగా సరైన వర్షాలు లేక పూర్తిగా అడుగంటాయి. దాంతో పంపింగ్ ద్వారా నీటి సరఫరాను కూడా ఆపేశారు. ఈ వానాకాలంలో వర్షాలు బాగానే పడ్డా 2 చెరువులకు ఎగువన లేకపోవడంతో మొన్నటి వరకు చుక్క నీళ్లు రాలేదు. అయితే గత 4-5 రోజులుగా కంటిన్యూగా పడుతున్న వర్షాలతో వచ్చిన వరదలతో 2 చెరువుల్లో కొత్తగా 2 అడుగుల నీటి మట్టం పెరిగింది. ఇంతకుముందు వర్షంలో మొత్తమే లేకుండే, మొన్న మధ్యలో 1 మంత్ కింద కొంచెం వర్షం పడ్డది, కొన్ని వచ్చినాయి. ఇప్పుడు మొన్న పెద్ద వర్షం పడ్డది, 1.5-2 గంటలు పడ్డది అక్కడ వికారాబాద్ సైడ్. అక్కడ పడ్డందుకు ఇప్పుడు ఇన్ని నీళ్ళు పెరిగినాయి. ఇప్పటి వరకు అయితే అసలు మొత్తం ఎక్కడ చూసినా కుల్లగా అనిపిస్తుండే. ఇప్పుడు మాత్రం జర మంచిగా అనిపిస్తుంది, నీళ్ళు వచ్చినందుకైనా సంతోషం అనిపిస్తుంది. మొన్న ఇప్పటి వరకు ఏమో అక్కడ మీది కట్టలు కట్టిరంట, ఆ కట్టలు కట్టడం వల్ల కొన్ని ఆగినాయి. ఇవి మొన్న నిండినాయి కాబట్టి ఇప్పుడు దబాంచి వచ్చేసినాయి కాబట్టి నేను ఇంకొక 1-2 వానలు పడితే ఫుల్ అయిపోతుంది చెరువు గండిపేట. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 3.9 టీఎంసీలు, హిమాయత్ సాగర్ 3 టీఎంసీలు. ఈ 2 చెరువులు నిండితే సిటీ ప్రజలకు మంచి నీళ్లు అందివ్వడమే కాకుండా చెరువుకు చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పంటలు పండుతాయి. ఇప్పటి వరకు ఎండిపోయిన బోర్లలో భూగర్భ జలాలు పెరిగి మళ్లీ నీళ్లు వస్తాయంటున్నారు స్థానికులు. గండిపేటలకు నీళ్ళు కొన్ని బాగానే వచ్చినాయి. మొన్న వర్షానికి పశువులకి ఇబ్బంది లేకుండా అయింది మంచిగా. ఇంతకుముందు లేకుండా మొన్న భారీ వర్షం పడ్డది కదా, పడ్డందుకు వచ్చినాయి, ఇంకా వస్తున్నాయి. వచ్చేపటికి ఇంకొస్తున్నాయి, ఇంకా కొద్దిగా ఎక్కుతున్నాయి మెల్లగా నీళ్ళు. వికారాబాద్ అక్కడ శంకర్పల్లి నుంచి అక్కడ నుంచి వస్తాయి నీళ్ళు. ఇక్కడ పడితే రావు, సిటీ నుంచి పడితే ఎక్కడ వస్తాయి, అక్కడ మీదికి పడితే వస్తాయి నీళ్ళు. మొన్న వర్షానికి వచ్చినాయి నీళ్ళు. మొత్తానికి వానాకాలం చివరిలోనైనా చెరువుల్లోకి కొత్త నీళ్లు రావడంతో సంతోషంగా ఉందంటున్నారు చెరువుల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు. కరోనా ప్రభావం, లాక్డౌన్ కారణంగా డీలా పడ్డ హైదరాబాద్ రియల్ రంగం మళ్లీ పుంజుకుంటోంది. దేశవ్యాప్తంగా భూములు, ప్రాపర్టీల ధరలు పడిపోతుండగా సిటీలో రియల్ ఎస్టేట్కు అలాంటి ఇబ్బందులేవీ లేవంటున్నారు బిల్డర్లు. అనురాగ్, నైట్ ఫ్యాంక్ లాంటి ప్రాపర్టీ సంస్థల రిపోర్ట్స్ అంచనాలను మించి దూసుకెళ్తోంది రియాలిటీ రంగం. సిటీలో రియల్ రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపించింది. అయితే తొందరగానే కోలుకొని ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటోంది. అనురాగ్, నైట్ ఫ్రాంక్ లాంటి సంస్థలు దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పడిపోయిందని, భూముల ధరలు తగ్గాయని ప్రకటించినా గ్రౌండ్ లెవెల్లో అలాంటిదేమీ లేదంటున్నారు బిల్డర్లు, డెవలపర్లు. నిజానికి కరోనాతో దేశమంతటా అమ్మకాలు, కొనుగోళ్లు తగ్గాయి. కానీ హైదరాబాద్ మార్కెట్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉందంటున్నారు బిల్డర్లు. లాక్డౌన్ టైంలో ఎవరూ బయటికి రాకపోవడంతో అమ్మకాలు తగ్గాయని, ఇప్పుడు ప్రాపర్టీల కోసం కస్టమర్లు క్యూ కడుతున్నట్టు చెబుతున్నారు. లోన్లు తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేసిన ఒకరిద్దరు మినహా ఏ ఒక్క రియల్ ఎస్టేట్ సంస్థ గానీ, బిల్డర్లు గానీ ధరలు తగ్గించలేదంటున్నారు. మార్చి దగ్గర నుంచి కూడా కోవిడ్ ఇంపాక్ట్ ఓవరాల్గా మన ప్రజలపైన, దాంతోపాటుగా మా ఇండస్ట్రీ పైన కూడా ఇంపాక్ట్ అనేది పడడం జరిగింది. బట్ ఒక 2-3 మంత్స్గా మాత్రం చాలా సఫర్ కావడం జరిగింది. ఒకటేమో 2 మంత్స్ వచ్చేసి లాక్డౌన్ ఉంది, తర్వాత ఒక 2-3 మంత్స్ అనేది లేబర్ షార్టేజ్ అనేది ఒక ఇబ్బంది అయింది. బట్ ఇప్పుడు అగైన్ వీ కెన్ సే వీఆర్ బ్యాక్ ఇన్ టు ద మార్కెట్. లేబర్ కూడా ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నారు. కొంచెం కోవిడ్ అనేది భయం ఉంది అందరికీ. కోవిడ్ భయం అనేది లేకుండా భయంతోటే మనం జాగ్రత్తతో పాటుగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఎఫెక్ట్ ఉండడం వల్ల ఈ రేట్లు ఉన్నాయి. వన్స్ టేకా వచ్చిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్కి హైదరాబాద్ ఎదగబోతూ ఉంది. ఇప్పుడు మనము స్క్వేర్ యార్డ్లో కొంటా ఉన్నాం. ఇన్ ఫ్యూచర్ ఒక 3 months or 6 months తర్వాత మనం స్క్వేర్ ఫీట్లో కొనాలి. ఎందుకంటే హైదరాబాద్కి నంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తామని చెప్పేసి. లాక్డౌన్తో తమపై భారం పెరిగిందంటున్నారు బిల్డర్లు. కరోనాకు ముందు 230 నుంచి 260 వరకు ఉన్న సిమెంట్ ధర ప్రస్తుతం 360 పలుకుతోందంటున్నారు. డీజిల్, స్టీల్, ఇసుక రేట్లు కూడా పెరిగాయని, లేబర్ కొరతతో ఉన్నవారికి డిమాండ్ పెరిగిందంటున్నారు. ధరలు పెరగడంతో బిల్డర్లపై భారం పడుతోందని అంటున్నారు.
సిటీలో ఎక్కడా ధరలు తగ్గకపోగా తొందరలోనే ఓపెన్ ప్లాట్లతో పాటు రెసిడెన్షియల్ ప్లాట్ల ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బాగానే ముందుకు వచ్చింది. ఇప్పుడు మా పర్సనల్ వెంచర్లోనే ఎప్పుడైతే మనుషులు వెళ్ళిపోయినారో 45-50 పీపుల్ను ఫ్లైట్లో తెప్పించుకున్నాము. మెయిన్ వర్కర్స్ ఎవరైతే ఫిట్టర్స్ వాళ్ళు పోయినారో వాళ్ళని తెప్పించుకున్నాము. సో ద కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఈస్ గుడ్ అండ్ యాక్చువల్లీ ది సేల్స్ ఆర్ ఆల్సో కమ్ టు 70-80% ఆఫ్ ద ప్రీ కోవిడ్ లెవెల్. దసరా దీపావళి ఐ థింక్ నార్మల్సీ వస్తుంది, లేదంటే అట్లీస్ట్ బై సంక్రాంతి ఐ థింక్ సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్త ఇళ్లు ప్లాట్ల అమ్మకాలు 85% తగ్గుతాయని అనరాగ్ కన్సల్టెన్సీ ప్రకటించింది. 2019-20 ఏడాది ఏప్రిల్ జూన్ 3 నెలల కాలంలో హైదరాబాద్ మార్కెట్లో 4430 ఇళ్లు అమ్ముడవగా 2020-21 మొదటి 3 నెలల్లో కొత్త ఇళ్లు ప్లాట్ల అమ్మకాలు 660కి మించవని అంచనా వేసింది. అయితే అనరాగ్ అంచనాలకి మించి ఓపెన్ ప్లాట్లతో పాటు ఇళ్లని కొనేందుకు హైదరాబాదీలు ఆసక్తి చూపిస్తున్నారంటున్నారు వ్యాపారులు. లాక్డౌన్ లిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ పరిస్థితులు నార్మల్కి వస్తున్నాయండి. ఎస్పెషల్లీ గత 2 నెలల నుంచి లేబర్ కూడా తిరిగి వస్తున్నారు. కన్స్ట్రక్షన్ సైట్స్ అన్నీ పికప్ అయ్యాయి. మీరు సిటీకి నలుమూలలో ఎక్కడెక్కడైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కోవిడ్ కంటే ముందు జరుగుతుందో అప్పటికి ఇప్పటికి పెద్దగా తేడా లేదు. ఎందుకంటే హైదరాబాద్ సిటీకి ఆ రెసిలియన్స్ ఉంది. కస్టమర్స్ ఆర్ కమింగ్ బ్యాక్. సేల్స్ కూడా పర్వాలేదు, ప్రీ కోవిడ్కు లెవెల్లో దాదాపు 60% దాకా వచ్చేసేసాయి. కరోనా మహమ్మారితో వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లడంతో నిర్మాణాలు ఆలస్యమయ్యాయని, అయితే ప్రస్తుతం 60-80% మంది తిరిగి వచ్చేశారంటున్నారు బిల్డర్లు. దీంతో లాక్డౌన్లో ఆగిన ప్రాజెక్టులు తిరిగి జోరందుకున్నాయని చెబుతున్నారు. హైదరాబాద్లో పొల్యూషన్ మళ్లీ పెరుగుతోంది. లాక్డౌన్లో కాలుష్యం తగ్గిందని సంతోషించేలోపే అన్లాక్లో ట్రాఫిక్తో పాటు పొల్యూషన్ పీక్స్ చేరుతోంది. కరోనాను లెక్క చేయకుండా జనం బయటకు రావడం, సొంత వెహికల్స్ బయటకు తీయడం కాలుష్యానికి కారణమవుతోంది. హైదరాబాద్లో కాలుష్యం మళ్లీ పెరుగుతోంది. మొన్నటి వరకు లాక్డౌన్ కారణంగా పొల్యూషన్ లెవెల్స్ పడిపోయాయి. జనాలు ఇంటికే పరిమితం అవ్వడం, వాహనాలు రోడ్డెక్కకపోవడంతో కొన్ని రోజుల పాటు సిటీలో కాలుష్యం తగ్గింది. అన్లాక్ ప్రక్రియ స్టార్ట్ కాగానే ప్రజలు రోడ్లపైకి రావడంతో అటు ట్రాఫిక్ తో పాటు పొల్యూషన్ పెరుగుతోంది. గ్రేటర్ పరిధిలో దాదాపు 50 లక్షల వెహికల్స్ ఉన్నాయి. అందులో 15 ఏళ్లు పైబడిన వాహనాలు 5 లక్షల పైనే ఉన్నాయి. అన్లాక్ 3 నుంచే ఆఫీసులు, షాపులు ఓపెన్ కావడంతో రోడ్లపై ట్రాఫిక్ పెరిగింది. లాక్డౌన్లో 3 నెలలు 30% పడిపోయిన పొల్యూషన్ మళ్లీ పెరుగుతోంది. సికింద్రాబాద్ ప్యారడైజ్ ఏరియాల్లో గాలిలో ధూళి కణాల పరిమాణం జనవరిలో 121 మైక్రోగ్రాములుంటే లాక్డౌన్లో 48 మైక్రోగ్రాములకి పడిపోయింది. ఇప్పుడు మళ్లీ 89 MCGకి చేరుకుంది. చార్మినార్లో మామూలు రోజుల్లో 137 మైక్రోగ్రాములుండగా లాక్డౌన్లో 57కు తగ్గి ఇప్పుడు 78 మైక్రోగ్రాములైంది. మామూలు రోజుల్లో మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ ఏరియాల్లో పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వడం, చాలా కంపెనీలు క్లోజ్ కావడంతో ఐటీ కారిడార్లో పొల్యూషన్ తగ్గింది. పాశమైలారం, జీడిమెట్ల, నాచారం, బాలానగర్, ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాల్లో పరిశ్రమలు కూడా తెరుచుకోలేదు. దాంతో అక్కడ కూడా కాలుష్య తీవ్రత నార్మల్ డేస్ కంటే తక్కువగానే ఉంది. ఇవి కాకుండా మిగతా అన్ని ఏరియాల్లో పొల్యూషన్ పెరిగిపోతోందని చెప్తున్నారు పర్యావరణ నిపుణులు. అయితే 15 ఏళ్లు పైబడిన వాహనాల ఇంజిన్ రీప్లేస్మెంట్ చేస్తే పొల్యూషన్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఆ వెహికల్ పొల్యూషన్ చేయదు, దాని ఇంజన్ మాత్రమే పొల్యూట్ చేస్తుంది. సో వీటికి వేరే దేశాల్లో ఏం చేస్తారంటే ఆ ఇంజన్ తీసి లేటెస్ట్ ఇంజన్ పెడతారు. సో ఏజ్ ఆఫ్ ద వెహికల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ ది ఇంజన్. సో మన దగ్గర ఆ ఇంజన్ రీప్లేస్మెంట్ చేయగలుగుతాయి. లేకుంటే కార్బొరేటరు, సైలెన్సరు ఇటువంటి కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తే పొల్యూషన్ లెవెల్స్ తగ్గుతాయి. కరోనా టైంలో జనాలు అనవసరంగా రోడ్లపైకి రావడంతో వైరస్ వ్యాప్తితో పాటు పొల్యూషన్ కూడా పెరుగుతోందంటున్నారు నిపుణులు. పెళ్లి సంబంధాల కోసం ఇప్పుడు ఎవరినో అడగాల్సిన పని లేకుండా అంతా ఆన్లైన్లోనే జరిగిపోతోంది. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్లో ప్రొఫైల్ అప్లోడ్ చేస్తే చాలు సంబంధాలు వస్తున్నాయి. కానీ ఈ సైట్లని అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రొఫైల్స్తో లక్షలు, కోట్లు కొల్లగొడుతున్నారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్లో రోజు రోజుకు మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా మోసాలు పెరిగిపోతుండడం ఆందోళనలు కలిగిస్తోంది.
హైదరాబాద్ లో మ్యాట్రిమోనియల్ సైబర్ నేరాలకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో రోజు ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి మోసాలు బయటికి వస్తున్నాయి. 10 లక్షల అమెరికా డాలర్లు పంపిస్తున్నా ఇండియాకు వచ్చేసరికి ఇల్లు, కారు, హోదాకి తగ్గట్టుగా ఖరీదైన సామాగ్రి కొనండి, జీవితమంతా మీతోనే, మీకు అండగా ఉంటా అంటూ నైజీరియన్లు కొత్త నేరాలు మొదలుపెట్టారు. అమాయక మహిళలతో పాటు యువతులను కూడా నిండా ముంచుతున్నారు. లక్షల్లో నగదును దోచేస్తున్నారు. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా సంపన్నులైన వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలను టార్గెట్ చేస్తున్నారు. నైజీరియన్లు తమ స్నేహితుల ద్వారా అమెరికా, లండన్, యూరోప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో సిమ్ కార్డులను తీసుకుంటున్నారు. వాటితో వాట్సాప్, వైబర్, టెలిగ్రామ్, ఇతర సోషల్ వెబ్సైట్లలో రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఆ సిమ్ కార్డులను మార్చేసుకుంటారు. నెంబర్ మారినా అడ్రస్ మాత్రం పాతదే ఉండడంతో ఎవరైనా ఆరా తీసినా అనుమానం రాదు. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లోని ఆర్థికంగా స్థిరపడిన వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళల ప్రొఫైల్స్ సేకరిస్తారు. మీ ప్రొఫైల్ చూసా, చాలా బాధగా ఉంది, మీతో జీవితాన్ని పంచుకుంటానంటూ ఫోటోలు పంపుతున్నారు. తనకు మంచి ఉద్యోగం ఉందని, అమెరికాలో సెటిల్ అయ్యానని చెబుతాడు. ఇలా మాటలు కలిపిన తర్వాత మహిళలను మరింత నమ్మించేందుకు అత్యంత ఖరీదైన బహుమతి పంపుతున్నానని పోస్టల్ అడ్రస్ వివరాలు తీసుకుంటారు. 3 రోజుల తర్వాత నేను పంపిన బహుమతి వచ్చిందా అని ఆరా తీస్తారు. మరో 2 రోజుల తర్వాత కస్టమ్స్ అధికారులమంటూ ఫోన్ వస్తుంది. మీ పేరుపై 10 లక్షల అమెరికా డాలర్లు, డైమండ్ నెక్లెస్, కొంత బంగారం ఉంది, మీ అడ్రస్ పేరు ఇదేనా అని అడుగుతారు. తర్వాత ఇంత డబ్బు మీకు ఎందుకు పంపించారు, ఎవరు పంపించారని బెదిరిస్తారు. దీంతో మహిళలు టెన్షన్ పడతారు. నైజీరియన్లు ముందుగానే కస్టమ్స్ కు సంబంధించి ఫేక్ వెబ్సైట్ సృష్టించి అందులో మొబైల్ నెంబర్లుంచుతారు. తెల్లారి మళ్లీ ఫోన్ చేసి గిఫ్ట్ క్లియరెన్స్ కావాలంటే కొంత నగదు డిపాజిట్ చేయాలని సూచిస్తారు. అందుకోసం నైజీరియన్లు కొన్ని అకౌంట్లు ఇస్తారు. ఇలా తమ టార్గెట్ క్యాష్ డిపాజిట్ అయ్యాక ఇక మొబైల్ నెంబర్లు బ్లాక్ చేస్తారు. ఇలా మ్యాట్రిమోనియల్ నేరాలు చేస్తున్న నైజీరియన్లు ఢిల్లీ నుంచి తమ దందా నడిపిస్తున్నారని సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. నైజీరియన్ల బారిన పడి నగరానికి చెందిన 2 మహిళలు దాదాపు 15 లక్షలకు పైగా నగదును పోగొట్టుకున్నట్టు దర్యాప్తులో తేలింది. ఫిర్యాదుపై ఎంక్వైరీ చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మైక్ అజుండా, ఆఫియా ఆంథోనీ అనే 3 నైజీరియన్లని ఢిల్లీలో అరెస్టు చేశారు. అందుకే తెలియని వ్యక్తుల నుంచి మెయిల్స్, ఫోన్లు వస్తే నమ్మొద్దని, కస్టమ్స్ క్లియరెన్స్ కోసం క్యాష్ డిపాజిట్ చేయాలని అడిగితే అది మోసగాళ్ల ఫోన్ అని గ్రహించి తమకి సమాచారం ఇవ్వాలంటున్నారు పోలీసులు. మ్యాట్రిమోనియల్ సైట్లలో ఫేక్ ప్రొఫైల్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. కరోనా వైరస్ కారణంగా చాలా మంది సిటీ వదిలి సొంతూళ్లకు వెళ్లడంతో చాలా ప్రాంతాల్లో టూలెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇల్లు ఖాళీ చేస్తున్న కుటుంబాలే కనిపిస్తున్నాయి. కొందరు సొంతూళ్లకు వెళ్తుండగా మరికొందరు తమకు నచ్చిన ఏరియాలకు షిఫ్ట్ అవుతున్నారు. రెంట్ పర్వాలేదనిపించినా ఇంటి షిఫ్టింగ్ భారమవుతుందంటున్నారు జనం. లాక్డౌన్తో చాలా మంది సొంతూళ్లకు షిఫ్ట్ అవడంతో సిటీలో టూలెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో తమకు నచ్చిన ప్రాంతాల్లోకి మారుతున్నారు ఎంప్లాయీస్. ఆఫీసులకు దగ్గరగా ఉన్న ఏరియాల్లో పోర్షన్లు ఈజీగా దొరుకుతున్నా షిఫ్టింగే కష్టంగా మారిందంటున్నారు. సామాన్లు తరలించేందుకు లేబర్, ట్రాన్స్పోర్ట్ లేక అవస్థలు పడుతున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం నగరంలో షిఫ్టింగ్లు చేస్తున్న ఇళ్లే చాలా వరకు కనిపిస్తున్నాయి. సిటీలో ఇళ్లను షిఫ్ట్ చేసే ప్యాకర్స్ సంస్థలు 50కి పైగానే ఉన్నాయి. సింగిల్ బెడ్రూమ్ నుంచి విల్లాల షిఫ్టింగ్ వరకు అవి సేవలు అందిస్తున్నాయి. వెహికల్, లేబర్, ప్యాకింగ్, షిఫ్టింగ్ వరకు అన్నీ వాళ్లే చూసుకుంటున్నారు. ఇంట్లో ఉన్న ఐటమ్స్ని బట్టి ఛార్జ్ చేస్తున్నారు. ప్రజెంట్ కరోనా సీజన్ కావడంతో రేట్లు విపరీతంగా పెంచారంటున్నారు జనం. బయట నుంచి ట్రాలీ లేదా డీసీఎం మాట్లాడుకుందామంటే డబుల్ రేట్లు చెప్తున్నారంటూ వాపోతున్నారు. మరోవైపు కరోనా ఎఫెక్ట్తో కొన్ని నెలలుగా ఇల్లు ఖాళీగా ఉండడంతో ఓనర్లకు కూడా కష్టాలు తప్పడం లేదు. ఇంటి ఓనర్ని ఇప్పుడు టూలెట్ బోర్డు ఉంది కానీ ఎవరు రావట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు ఛార్జెస్ ఎక్కువ అడుగుతున్నారు. ఇదివరకు 5,000కి ఆటో వచ్చేది, డీసీఎం వచ్చేది, 7,000 పెడితే డీసీఎం వచ్చేది. కానీ ఇప్పుడు 15 నుంచి 20,000 డిమాండ్ చేస్తున్నారు. బయట ఏరియా నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు రాలేకపోతున్నారు. ఇల్లు నచ్చినా కానీ వాళ్ళు రాలేని సిచ్యువేషన్లో ఉంది. ఈ లాక్డౌన్ చేయబట్టి చాలా ఇబ్బందులు మేము ఎదుర్కొన్నామండి. 4 టూలెట్ బోర్డులు ఉంటే 4 ఇట్లనే ఉన్నాయి. ఇంతవరకు కూడా ఆక్యుపై అవ్వలేదు.
మేము చాలా దీనివల్ల చాలా లాస్ అవుతున్నామండి. లాస్ట్ కరోనా టైం నుంచి పీపుల్ చాలామంది మా ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ కానీ ఇల్లు షిఫ్టింగ్కి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వచ్చేసి డబుల్ ట్రిబుల్ చెప్తున్నారు రేట్. అండ్ మోర్ ఓవర్ పీపుల్ ఆర్ సఫరింగ్. ఇప్పుడు ఎవరైతే ప్యాకర్స్ అండ్ మూవర్స్ వచ్చారో వాళ్ళకి కరోనా ఉంటుంది, వాళ్ళు ఎలా మెయింటైన్ చేశారో, ఏమైనా ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా. ఇంకా కరోనా టైం నుంచి మెనీ ఆఫ్ ది హౌసెస్ వీ కెన్ సీ టూలెట్ బోర్డ్స్ ఆన్ ఎవ్రీ గేట్స్. సో వాళ్ళు ఇంతకుముందు రేట్లు కూడా లైక్ 18,000 20,000 2 BHK ఉంటుండే. ప్రజెంట్ ఇప్పుడు 15-12 అయినా కానీ రావట్లేదు. కరోనా భయంతో మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, కుక్కట్పల్లి, బంజారా హిల్స్ లాంటి ఏరియాల్లో కొత్త వారిని తమ అపార్ట్మెంట్లోకి రానివ్వడం లేదు జనం. కొత్త ఇంటికి మారాలన్నా కొన్ని వెల్ఫేర్ సొసైటీలు ఒప్పుకోవడం లేదు. ఇల్లు ఖాళీ చేయాలంటే అపార్ట్మెంట్ కమిటీ అనుమతి తీసుకోవాల్సి వస్తోంది. దీనికి తోడు లేబర్ రావడానికి మరో 2 రోజులు పడుతుందని అంటున్నారు మరికొందరు. మరికొన్ని చోట్ల కొత్త వారికి రెంట్కు ఒప్పుకోవట్లేదని, వచ్చే రెంట్ పోతుందని ఇల్లు ఖాళీ చేయనివ్వడం లేదంటున్నారు. రీసెంట్గా మేము మా విలేజ్ నుంచి రైస్ బ్యాగ్ ఇంకా పల్సెస్ తెప్పించుకున్నాము. సో ఏమైందంటే వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి తెచ్చే ట్రాన్స్పోర్టేషన్ ఫస్ట్ దొరకట్లేదు. ఒకవేళ దొరికినా వాళ్ళు మనల్ని అడిగేది రైస్ బ్యాగ్స్ కంటే ఎక్కువ. నాకు శ్రీనగర్ కాలనీ నుంచి మణికొండ రావడానికి 1500 ఛార్జెస్ అడిగారు. నేను అది ఎఫర్ట్ చేయలేకపోయాను. ప్యాకర్ సంస్థల్లో పనిచేసే లేబర్స్ చాలా మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువ. లాక్డౌన్తో వారు సొంతూళ్లకు వెళ్లిపోవడంతో లోకల్గా దొరికే కొద్ది మందితోనే సేవలు అందిస్తున్నట్టు చెబుతున్నారు నిర్వాహకులు. గతంలో 15 మందితో పనిచేసే తాము ఇప్పుడు 2-3తో సర్దుకుంటున్నామంటున్నారు. వెహికల్స్, ప్యాకింగ్, లేబర్కి అదనంగా ఇవ్వాల్సి రావడంతో రేట్లు పెంచక తప్పలేదంటున్నారు. లాక్డౌన్ వచ్చిన కాంచెల్లి మాకు వర్కర్స్ లేక చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు అంటే డబుల్ బెడ్రూమ్ షిఫ్ట్ చేయడానికి కనీసం 7-8 మంది ఉండేది. ఇప్పుడు 3-4తో చేయాల్సి వస్తుంది. అందువల్ల సరిగా కస్టమర్స్కి లేబర్ సరిగా ఇవ్వలేకపోతున్నాం. ఇద్దరు చేసే పని ఒక్కరు చేయడం వల్ల డబల్ కూలీ ఇవ్వాల్సి వస్తుంది. రేపు పొద్దుగాల వాడికి చేత కాకుండా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ డబల్ కూలీ ఇవ్వాల్సి వస్తుంది. డబల్ రేట్ ఇప్పుడు ఏది తీసుకొచ్చినా డబల్ రేట్ అడగటం. కరోనా పేరుతో దోచుకుంటున్న వారిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలంటున్నారు జనం. ప్రజలకు అందుబాటులో ఉండేలా ధరలు కట్టడి చేయాలని కోరుతున్నారు. కరోనా భయంతో జనం ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ వంటింటి చిట్కాలు పాటిస్తున్నారు. రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు తులసి, ఇతర ఔషధ మొక్కల ఆకులతో వేడి నీళ్లు కాచుకుని తాగుతున్నారు. తులసి ఆకులు ఇమ్యూనిటీ బూస్టర్లుగా పనిచేస్తాయని నర్సరీల్లో ఔషధ మొక్కలు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మన ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదానికి మళ్లీ డిమాండ్ వచ్చింది. కరోనా వైరస్తో ఇంగ్లీష్ మెడిసిన్స్ వదిలి ఆయుర్వేదం, హోమియోపతికి ప్రాధాన్యత ఇస్తున్నారు జనం. ఇందులో భాగంగా పాతకాలం నాటి పద్ధతులు ఫాలో అవుతున్నారు. ఇంటి ఆవరణలో ఉండే మొక్కలు, పోపుల డబ్బాలో ఉండే దినుసులను తీసుకుంటే ఆరోగ్య సమస్యలు ఉండవన్న నిపుణుల సూచనలతో ఔషధ మొక్కల పెంపకంపై దృష్టి పెడుతున్నారు. వీటిని పెరటి మొక్కలుగా పెంచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మొక్కలు పెంచడం, గార్డెనింగ్ చేయడాన్ని చాలా మంది హాబీగా పెట్టుకుంటారు. అదే పనిగా వారానికి ఒక మొక్క కొనేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు వీరికి ఔషధ మొక్కలు పెంచేవాళ్ళు తోడయ్యారు. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి పెరట్లో ఔషధ మొక్కలను నాటుకుంటున్నారు. మా చుట్టుపక్కల మొత్తం అయ్యే ఉన్నాయండి. మీరు చూస్తే అసలు ఒకసారి షాక్ అవుతారండి. ఇలా మామూలుగా ఒక ఏమంటారండి, ఒక 20 మీటర్ల పొడుగు ఏ చెట్టు అయినా సరే అల్లుకొని పోయి ఇలా ఉందండి. డౌన్ ఉంటుందండి. ఆ డౌన్లో కూడా చెట్లు బాగా ఉన్నాయి. మాకు రెంటిళ్ళు అయినా కూడా ప్రతి ఒక్కరికి మా ఈదులో మొత్తం అంతేనండి. ఒకరు తెచ్చుకున్నారని ఒకరు తెచ్చేసి పెట్టేసుకుంటామని. ఎందుకంటే హెల్త్ బాగుండాలనే కదండి ఏది చేసినా. మామూలు కూర మొక్కలు అవి అయితే మనకు అన్నీ ఇస్తాయి కదండి. చెట్లే తల్లిలాగే కదండి. ఇదివరకు బాగుండేది, మధ్యలో తీసేశారు. మళ్ళీ ఇప్పుడు మామూలుగా పెట్టేసుకుంటున్నారు కదండి. ప్రతి చెట్టు ఏ చెట్టు అయినా సరే. మా ఇంట్లో ఆల్మోస్ట్ 20 మొక్కల పైన ఉంటాయండి. నేను ఇక్కడే కొనుక్కొని వెళ్తుంటానండి చాలా వరకు. ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి. కాకపోతే గార్డెన్ నాది. ఈ మధ్య కాలంలో అందరూ ఎక్కువ ఇష్టపడుతుంది ఏంటంటే టెర్రస్ గార్డెన్. ఇంట్లోనే కూరగాయలు పండించుకోవాలి. ఈ కరోనా టైం నుంచి కొంచెం అందరిలో ఇంతకుముందు ఉంది, ఇంకొంచెం ఎక్కువ అవేర్నెస్ అయితే కూరగాయల మొక్కలు, ఆకుకూరలు, మినిమం ఆకుకూరలన్నా పండించుకుందాం అనే స్టైల్కి వచ్చేసారు జనాలు. ఔషధ మొక్కలు అంటే ఉన్నాయి. తులసి అని, బేసిల్ అని, వామ్ అని, అవి రెగ్యులర్గా అందరు తీసుకుంటుంటారు. అది ఈజీగానే ఉన్నాయి. తులసి ఒకటి బాగుంటుంది, అందరి ఇళ్లలో కంపల్సరీ ఉంటాయి. జనం డిమాండ్తో నర్సరీల్లో పూలు, పండ్లు, ఇంటీరియర్ డిజైనింగ్ మొక్కలతో పాటు ఔషధ మొక్కలు కూడా అందుబాటులోకి వచ్చాయి. గతంతో పోలిస్తే ఔషధ మొక్కలే ఎక్కువ అమ్ముడుపోతున్నట్లు చెబుతున్నారు నర్సరీల నిర్వాహకులు.
తులసి, వాము, వేప, ఉసిరి, అల్లనేరేడు, కలబంద, పసుపు, గన్నేరు లాంటి మొక్కలకు డిమాండ్ ఉంటుంది. దాదాపు 20,000 రకాలను అందుబాటులో ఉంచామంటున్నారు నర్సరీల ఓనర్లు. 20 రూపాయలు మొదలు 1,50,000 వరకు వివిధ రకాల విదేశీ మొక్కలు కూడా ఉన్నాయంటున్నారు. ఈ కరోనా టైం COVID-19 వల్ల రావడం వల్ల జనము చాలా ఒక 2-3 మంత్స్ ఇంట్లో ఉన్నారు, లాక్ అయిపోయినారు. ఆ తర్వాత కొంచెము లాక్డౌన్ రిలీజ్ కావడం వల్ల కొంచెం జనాలు బయటకు రావడం వల్ల ఈ ఫ్రీ టైం కొంచెం దొరకడం వల్ల ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఏంటంటే ప్లాంట్స్ పైన చూపిస్తున్నారు. ఎందుకంటే ఆక్సిజన్ బాగిస్తుంది, మనకి హెల్త్ పరంగా చాలా ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది ప్లాంట్స్. ఎక్కడైనా గ్రీన్ ఏరియా పర్పస్ కానీ మీకు ఆక్సిజన్ కానీ ఇంటి చుట్టుపక్కల గ్రీనరీ ఉందంటే 100%. ఎవరైనా ఇప్పుడు ఖాళీ టైంలో ఉందంటే ప్రతి వాళ్ళు మనకు ఇప్పుడు చెప్తున్నారు వీకెండ్లో సాటర్డే కానీ సండే కానీ ప్లాంట్స్లోకి నీళ్ళు పోయడము, దాంట్లో ఎక్సెస్ వాటర్ తీసేయడము. కరోనా సమయం కావడంతో ఇప్పటి వరకు నర్సరీల వంక చూడని వారు కూడా ఔషధ మొక్కల కోసం క్యూలు కడుతున్నారు. కేక్ చేయడం అంటే చాలా సింపుల్ అనుకుంటాం, కానీ ఇది ఓ పెద్ద ఆర్ట్. కేక్ మేకింగ్ అంత సింపుల్గా ఈజీగా ఉండదంటున్నారు కేక్ మేకర్స్. రెగ్యులర్ కేక్స్కు పోటీగా ప్రెజెంట్ మార్కెట్లో కస్టమైజ్డ్ కేక్స్కు మంచి డిమాండ్ ఉందంటున్నారు. ఇన్నాళ్ళు రెగ్యులర్ కేక్లను ఇష్టపడ్డ జనం ఇప్పుడు థీమ్ కేక్స్కు అట్రాక్ట్ అవుతున్నారు. చిన్నారుల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి కేక్స్ అంటే ఇష్టమే. ఇన్నాళ్ళు రెగ్యులర్ కేక్స్ తిన్న జనం ఇప్పుడు వెరైటీలు కోరుకుంటున్నారు. దీంతో స్పాంజ్ కేక్స్ కు బదులు ఫామ్ డౌన్ కేక్స్ తయారు చేస్తున్నారు వ్యాపారులు. ఒకేషన్ కి తగ్గట్టుగా స్పెషల్ గా డిజైన్ చేయించుకుంటున్నారని చెబుతున్నారు. ఏడాదిలో ఒక్కసారి వచ్చే ఒకేషన్ ను సంథింగ్ స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. రెగ్యులర్ కేక్లకు భిన్నంగా ఫామ్ డాన్స్ కేక్స్ ను తయారు చేస్తున్నారు. ఒకేషన్ కు తగ్గట్టుగా కేక్ ను డిజైన్ చేసి అందిస్తున్నారు. కొందరైతే ఆన్లైన్ లో సేల్ చేస్తున్నారు. కేకుల తయారీలో కొందరికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు వ్యాపారులు. కేక్లలో ఉపయోగించే వస్తువులన్నీ ఎడిబుల్ కావడంతో ప్రతి ఒక్కరూ తినొచ్చని అంటున్నారు. ఫామ్ డౌన్ కేక్స్ 3 నుంచి 4 రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటాయి. సైజ్, డిజైన్ ఆధారంగా ధరలు నిర్ణయిస్తున్నారు. కేక్స్ తో పాటు మఫిన్స్, చాక్లెట్లు కూడా ప్రత్యేకంగా రెడీ చేస్తున్నారు. దాంట్లో ట్రెడిషనల్ కేక్స్ అనేవి కొంచెం పాపులర్ అన్నమాట నా పేజ్లో. అంటే మనకి మామూలుగా బయట బేకరీస్లో నామకరణానికి, అక్షరాభ్యాసానికి, లేకపోతే అన్నప్రాసనకి ఇలాంటి వాటికి కేక్స్ దొరకవు. బట్ నేను అలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాను. లైక్ ఆల్ ట్రెడిషనల్ సెరమనీస్ అన్నమాట. మన ఇండియన్ సెరమనీస్ ఏదైనా సరే, పిల్లలు పుట్టినప్పటి నుంచి శ్రీమంతాలు కానీ అన్ని ప్రతిదానికి దాని తగ్గట్టుగా నేను కస్టమైజ్ చేస్తూ ఉంటాను. అంటే క్లయింట్ ఇంటరాక్షన్ని బట్టి నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఏ రకంగా కావాలి అనేది ఫస్ట్ వాళ్ళని అడుగుతాను. అంటే ఫస్ట్ అకేషన్ ఏంటి, వాళ్ళకి ఎంత వెయిట్లో కావాలి, ఎలా థీమ్ కావాలి అనేది నేను కనుక్కుంటాను. సో దానికి తగ్గట్టు నేను వాళ్ళకి కొన్ని పిక్చర్స్ పంపించడం, లేదా వాళ్ళు నాకు ఏదన్నా అడిగితే దాన్ని యాజ్ ఇట్ ఈస్గా కస్టమైజ్ చేయడం. ఇప్పటి వరకు మార్కెట్లో దొరికిన బేకింగ్ ఐటమ్స్ ను మాత్రమే టేస్ట్ చేసిన కేక్ లవర్స్ ఇప్పుడు ఫామ్ డౌన్ కేక్స్ ని ఆర్డర్ చేస్తున్నారు. కేక్ స్మాష్ ఈవెంట్స్ లో ఇలాంటివి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. Wanted to experiment her cakes and try it out, and I've never been disappointed in the kind of quality and the taste that she's always delivered. Even as a client or even as a friend, when she's given me her stuffs or different baked goods, the perfection was always there, and I think that has never been compromised. And I felt that she's also always encouraged me as a client. I've also heard how she's encouraged other clients. చిన్నారులు ఎక్కువగా మినియేచర్ కేకులను ఇష్టపడతారని చెబుతున్నారు కేక్ షాపుల యజమానులు. వానాకాలంలో ఏ టైంలో వర్షం పడుతుందో ఊహించడం కష్టం. అందుకే బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా రెయిన్ కోట్లు, గొడుగులు తీసుకెళ్తున్నారు. నగర జనానికి అనుకూలమైన ధరలకు రకరకాల డిజైన్లతో గొడుగులు, రెయిన్ కోట్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. వారం రోజులుగా జోరుగా వర్షాలు పడుతుండటంతో రెయిన్ కోట్లు, గొడుగులకి గిరాకీ పెరిగింది. నడిచి వెళ్లేవారు గొడుగులు, 2 వీలర్స్ నడిపే వాళ్ళు రెయిన్ కోట్స్ కొంటున్నారు. దాంతో సిటీ షాపింగ్ మాల్స్, రోడ్ సైడ్ ఫుట్పాత్స్ మీద, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కొత్త డిజైన్లతో ఇవి కనిపిస్తున్నాయి. ప్రతి ఏటా వర్షాకాలంలో రెయిన్ కోట్స్ బిజినెస్ ఫుల్లుగా నడుస్తున్నా ఈసారి కరోనా వైరస్ కారణంగా బిజినెస్ లేదంటున్నారు వ్యాపారులు. గత ఏడాదితో పోలిస్తే బిజినెస్ లాస్ అయిందని, పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదంటున్నారు. వానాకాలంలో రోజుకు 10 నుంచి 15 గొడుగులను అమ్మేవారమని, ఇప్పుడు 2-3 కూడా అమ్మడం కష్టమవుతుందని అంటున్నారు వ్యాపారులు. జనం దగ్గర డబ్బులు లేకపోవడంతో 600 రూపాయల రెయిన్ కోట్లను కస్టమర్లు 300 రూపాయలకు బేరం ఆడుతున్నట్టు వాపోతున్నారు వ్యాపారులు. మా బిజినెస్ ఉన్నది రెయిన్ కోట్, జాకెట్స్.
ఇప్పుడు కస్టమర్ వర్షం వస్తే కస్టమర్ వస్తుంది, తీసుకోపోతున్నారు. కొంచెం వర్షం కాదంటే కస్టమర్ లేవు. లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు అంటే చాలా డిఫరెన్స్ ఉన్నది. చాలా ఎఫెక్ట్ అయింది కరోనాది. కస్టమర్ దగ్గర పైసలు లేవు, ఇంత బార్గెనింగ్ చేస్తున్నారు. 400 పీస్ది 200 అడుగుతున్నారు. కస్టమర్ కూడా చెప్తున్నారు మా దగ్గర పైసలు లేవు అన్న, కరోనా అయింది కదా పైసలు లేవు, అందుకోసం అడుగుతున్నాను. కస్టమర్ కూడా మాకు చెప్తున్నారు. ఏం చేయాలి, ఇది చాలా హార్డ్ ఉన్నది. ఢిల్లీ, హర్యానా, ముంబై లాంటి ప్రాంతాల నుంచి రెయిన్ కోట్స్, గొడుగులను హైదరాబాద్కి దిగుమతి చేసుకుంటారు. 6 నెలల నుంచి కరోనా లాక్డౌన్ కారణంగా షాప్ రెంట్, కరెంటు బిల్లులు, పనిచేసే వర్కర్లకి జీతాలు ఇవ్వడం భారంగా మారిందంటున్నారు వ్యాపారులు. గిరాకులు అయితే ఏం లేవు సార్, గిరాకులు వస్తున్నాయి కానీ తక్కువ రేట్లో అడుగుతున్నారు. బిజినెస్ వాన పడుతుంది కానీ సేల్ తక్కువ ఉన్నది, అంత డిమాండ్ ఏం లేదు. ఎందుకంటే బట్ జనాల దగ్గర పైసలు లేవు. 500, 600 వస్తువుకి 200, 300 ఆడుతున్నారు. బిజినెస్ ఏంది ఇప్పటిదాకా ఇవాళ 9 గంటలకు ఓపెన్ చేసినాం, ఇప్పటిదాకా బోని కాలే మాది. బిజినెస్ అంతా డల్ ఉన్నది. వర్షాకాలంలో బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నారు సిటీ జనం. నగరంలో కరోనా విజృంభిస్తున్న టైంలో వానలు పడుతుండటంతో భయమేస్తుందని అంటున్నారు. ఈ సంవత్సరం ఆదాయం తగ్గిపోవడంతో ఏ వస్తువు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నామంటున్నారు సిటీ జనం. భారతకాల పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు బట్టి అయితే కంపల్సరీగా బయటకు వచ్చే వాళ్ళైతే మనం జాకెట్ కంపల్సరీ వేసుకోవాలన్నా, మాస్క్ కూడా కంపల్సరీగా ఉండాలి. నేను అంటే క్లైమేట్ బాగానే ఉంది కదన్న, నేను పొద్దున్న వచ్చేసినాను, మళ్ళీ సడన్ గా మారిపోయిందన్న. ఇవాళ 4 రోజుల నుంచి వర్షాకాలం పడుతున్నాయి ఆగుతున్నాయి. ఏమంటే గుడ్తలు ఉన్నాయి, ఎక్కడ అంటే అక్కడ గొడుగులు ఉండాలి. ఇప్పుడు మాస్క్ కూడా ఉన్నది, మళ్ళీ గొడుగులు పెట్టాలి. ఇంకా వ్యాపారం కూడా లేదు, ఎట్లా చేయాలో ఏమో అర్థమవుతలేదు. మొత్తం గుంతలు ఉన్నాయి, ఎక్కడ అంటే అక్కడ గుంతలు అయిపోతున్నాయి. గొడుగు కావాలి, గొడుగు లేకుండా మళ్ళీ జ్వరం వచ్చి మరి ఏమున్నది ఫెబ్రవరి ఉన్నది ఏమున్నది అది కూడా తెలియదు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గొడుగులు, రెయిన్ కోట్లు కొనక తప్పడం లేదంటున్నారు సిటీ జనం. బయటకు వెళ్లేటప్పుడు వానకి తడవకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. జనాలను చైతన్యపరిచే వారి దరువు మూగపోయింది. డప్పు, గజ్జల సప్పుడు స్వరూపమే మారిపోయింది. అసలే నయా టెక్నాలజీకి తట్టుకోలేక ఉపాధిని కోల్పోతున్న వారికి కరోనాతో తోడైంది. దీంతో ఏళ్ల తరబడి ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వందలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. కరోనాతో కలతప్పిన ఒగ్గు కలపై ప్రత్యేక కథనం. ఒకరు పాట పాడితే మరొకరు కవిత చదవటం, ఇంకొందరు వాయిద్యాలు వాయిస్తూ కథల ద్వారా కళారూపాన్ని ప్రదర్శించటం ఒగ్గుటోలు కళాకారులకే సొంతమైన ప్రత్యేకమైన కళ. కరోనాతో ఈ కళనే నమ్మిన వారి జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. 6 నెలలుగా పనులు లేక పూట గడవని పరిస్థితులు ఏర్పడ్డాయి. వైరస్ కారణంగా తమకు బతుకు తెరువు కష్టమైందని వాపోతున్నారు కళాకారులు. పూర్వం నుంచి ఒగ్గు కథకు ప్రత్యేకంగా పుస్తకాలు లేకపోయినా తాత ముత్తాతల నుంచి ఒగ్గు కథ నేర్చుకుని జీవిస్తున్నామంటున్నారు కళాకారులు. కరోనాతో తమకు పని లేకుండా పోయిందని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో డోలు శబ్దాలతో మద్దతు తెలిపినా ఇప్పుడు ఆదరణ లేదంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికీ తమకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదని వాపోతున్నారు. కరోనా టైంలో ఇబ్బందులు పడుతున్న తమకు వెంటనే సాయం అందించాల్సిందిగా కోరుతున్నారు. మాకు ఇంతవరకు ఎటువంటిది సాయం లేదు. మాకు గ్రంథం లేని కళ చెప్తాం. మేము గ్రంథము మాకు పెద్ద మనుషుల దగ్గర లేదు, మా దగ్గర లేదు. అలా పూజలు చేస్తాము. మా కరోనాలో కూడా 1 కిలో బియ్యం ఇచ్చిన మినిస్టర్ లేడు, ఎమ్మెల్యే లేదు, ఎవరు లేరు. అటు విధంగా దయచేసి మాకు, మా కళకు, మా ఒగ్గు పూజారులకు దయచేసి మీరు ఎటు విధంగా నన్ను సాయం చేయాలని. మేము చెప్పే కథలు తెలుస్తాయి, మేము పాడే పాటలు తెలుస్తాయి, మేము ఆడే ఆటలు తెలుస్తాయి, మేము చేసే పూజలన్నీ ఇవన్నీ తెలుస్తాయి. ఇన్ని తెలిసినా కానీ కూడా ఒగ్గు కథకు ఆదరణ లేదు. 24 గంటలు పనిచేస్తే 1000 రూపాయలు వస్తాయి. ఆ 1000 రూపాయలల్లా మేము పిల్లల ఫీజులు ఏం కట్టుకోవాలి, మేము ఏమి తినాలి, ఎట్లా బతకాలి? దయచేసి మా యొక్క ఒగ్గు కథకు గుర్తింపు అనేది గవర్నమెంట్లో మాకు కావాల్సిన గుర్తింపు ఒకటి అనేది కావాలని కోరుకుంటున్నాం. ఒగ్గు కథ కళ్యాణం జరిపించేందుకు దాదాపు 8 మంది అవసరం అవుతారంటున్నారు కళాకారులు. కథ చెప్పినందుకు 5 నుంచి 10,000 వస్తాయని, ఇందులో ఒక్కొక్కరికి 1000 రూపాయలు కూడా మిగలవంటున్నారు. అయినా కులవృత్తినే నమ్ముకున్నట్టు చెప్పారు.
గతంలో పెళ్లిళ్లు, ఆలయాల్లో బోనాలు, శివశక్తుల ముందు డోలు వాయించడం లాంటివి ఉండేవని, ఉగాది మొదలు 3 నెలల పాటు వచ్చే ఆదాయంతోనే ఏడాదంతా గడిపేవారమంటున్నారు. ఇదే సమయంలో కరోనా రావడంతో తమను పిలిచేవాళ్లే లేరంటున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.